సంవత్సరాల నుంచి కాదు కదా, వాళ్ళు 6 సార్లు గెలిచామంటున్నారు. మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. నాకు రాజకీయం తెలియదు, ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్తున్నారు. నిజమే, నాకు రాజకీయం తెలియదు. మీలాగా సంస్కారం లేని మాటలు జీపులెక్కి మైకులు తీసుకొని ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది, ఏ దాంట్లో అయినా. కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నిన్న రెడ్డిపాలెంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటైన్ వాటర్ ఉంది అని చెప్పారు, అక్కడ ఏమీ లేదని చెప్తున్నారు ఈరోజు. సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు. ఎందుకంటే మీ టైం అంతా గ్రావెలు, ఇసుక ప్లస్ ఇంకొకటి కమిషన్లు, దీంతోనే మీ జీవితకాలం 5 సంవత్సరాలు సరిపోయింది. సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి, మీ సమస్యలు ఏంటి, మీకు నిజంగా ఉన్నాయా ఇవన్నీ అని కనుక్కునే ఓపిక మీకు లేదు. మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు, సో వాళ్ళతో సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా మేము వచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి 62 సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నతమైన ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు. కానీ మీకు ఒకటి తెలుసో తెలీదో, ఎక్కడ అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, లింక్ రోడ్లు ఉన్నాయి, అన్నీ తాగడానికి మనుషులకి నీళ్లు లేవు. నిన్న రాముడు పాలెంలోకి వెళ్తే 3 అడుగులు గుంటలో ప్రెగ్నెంట్ మహిళలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ముసలివాళ్ళు కానీ 3 అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు. ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది? మీకు అంత తీరుకుందా? రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు మీరు? ఎప్పుడు చూసారు? ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు? నాకు తెలిసి రాజకీయం అంటే ఏంటో, నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చిన దాన్ని, అంతేగాని గ్రామాలన్నీ ఇసుకమ్మి మాఫియాలు చేసి మైనింగ్లు చేసి అక్రమ సంపాదనతో సేవ చేయడానికి నేను రాలేదు. అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు. మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు. ఏంటి డబ్బు? మీ దగ్గర ఉంది. కోవూరు నియోజకవర్గాన్ని అంతా అవినీతిమయం చేసి 600 ఎకరాలు లేఅవుట్లు వేస్తే ఎకరాకు 5 లక్షల దగ్గర కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేశారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి. మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం 5% పెట్టింటే ఈరోజు గ్రామాలు ఎక్కడ ఉండుండేటి. అది చేయడానికి మీరు ఈరోజు మళ్ళీ మేము రాజకీయ నాయకులు అంటారు. మేము 9 సార్లు పోటీ చేసాం, 6 సార్లు గెలిచాం, మాకు రాజకీయం తెలియదు అంటారు. ఏంటి మీరు చేసే రాజకీయం? ఇదా రాజకీయం? నేను చేసి చూపిస్తాను, చూడండి, నన్ను గెలిపించండి. రాజకీయం అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను. కోవూరు ప్రజలకి, కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను. నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కిసాన్ సెజ్ ఉంది. ఏం చేశారు దాన్ని మీరు పారిశ్రామిక వాడు చేస్తుంటే ఈరోజు ఎంతమంది నిరుద్యోగ యువకులు అక్కడ ఉద్యోగాలు వచ్చిండేటి వాళ్ళకి. ఏం చేశారు దాన్ని? ఏం చేశారు? షుగర్ ఫ్యాక్టరీని పోయినసారి 5 సంవత్సరాల క్రితం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని చెప్పారు మీరు ఎలక్షన్స్ అప్పుడు. ఓపెన్ చేశారా? ఓపెన్ చేయకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఏం చేయాలో చూడండి. ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు? బకాయిలు చెల్లించారా? చెల్లించలేదు. ఏమీ చేత కాకుండా మీ పార్టీకి మీరు మా ఇసుక గ్రావెలు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లలోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. దాచుకోవడం తప్పితే మీకు ఇంకొకటి తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను. అది రాజకీయం కాదని చెప్తున్నాను. నేను రాజకీయం చేస్తాను. నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది మీ మీద పెత్తనం చేయడానికి కాదు, ప్రజా సేవ చేయడానికి. మీకు తప్పకుండా మీకు ఏమైతే చేయగలనో ప్రతి పల్లెని పట్టణంగా, ఎన్నో కాలనీస్లో శ్మశానాలు లేవు, వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి మాకు ఇంత దారి లేదమ్మా అని చెప్పి ఏడ్చారు ఇంతకు ముందే. ఒక 3-4 కాలనీలో అదే సమస్య. అది కూడా చేయలేరా మీరు? ఏం చేస్తున్నారు? ఇంక నుంచైనా మాటలు ఆపేసి వర్గానికి ఏం చేశారో
చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగండి. అడ్డమైన మాటలు మానేయండి. వాళ్ళకి నిజంగా మీరు 6 సంవత్సరాల నుంచి మీరు చేశారు, అయ్యో నాకు చేశారు, వీళ్ళు మాకు సేవ చేశారు, మాకు ఇంత మనం లబ్ధి పొందామంటే వాళ్ళే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఓట్లు వేస్తారు. మీరు వాళ్ళనేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కొడవలూరు సోదరి మనకి అందరికీ చెప్తున్నాను మరోసారి, మీ సమస్యలు చాలా సమస్యలు చెప్పారు. ఎందుకంటే నేను వచ్చిందే 25 రోజులైంది నేను కోవూరు నియోజకవర్గంలోకి వచ్చి. అయినా కూడా నేను ఇక్కడికి వచ్చే ముందే మీ స్థానిక నాయకులతో కనుక్కొని మీ సమస్యలు ఏంటో కనుక్కొని, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఏంటో కనుక్కొని తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను. కాబట్టే నేను రాయించుకొని మాట్లాడుతున్నాను.